ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవిని ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించడానికి పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రిది కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానే కావడంతో జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలను గెలిపించి సీఎంకు గిఫ్ట్గా ఇవ్వాలని జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే కృతనిశ్చయంతో ఉన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి పేరుని ఆ పార్టీ అధిష్టానం డిక్లేర్ చేసింది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్ కర్నూల్ నుంచి బరిలో నిలిచేందుకు మల్లు రవితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ ఎంపీ మందా జగన్నాథం పోటీ పడ్డారు. అయితే పార్టీ అధిష్టానం చివరకు మల్లు రవికి టికెట్ కేటాయించింది. ప్రస్తుతం టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న మల్లు రవి కాంగ్రెస్లో ప్రత్యేక గుర్తింపున్న నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు రేవంత్ రెడ్డి హయాంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మల్లు రవి 1980లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ డాక్టర్స్ వింగ్కి కన్వీనర్గా పనిచేశారు. 1991లో కాంగ్రెస్ తరపున తొలిసారిగా నాగర్ కర్నూల్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1996లో మరోసారి పోటీ చేసి ఓడిపోయిన 1998లో రెండోసారి ఎంపీగా గెలిచారు. 1999లో ఓటమి పాలైన ఆయన తిరిగి 2008లో జడ్చర్ల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014లో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో నాగర్ కర్నూల్ లోక్సభకు కాంగ్రెస్ తరపున మరోసారి పోటీ చేసిన మల్లు రవి బీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు చేతిలో ఓడిపోయారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ మనుగడ కోసం కష్టపడ్డ నాయకుడిగా మల్లు రవికి మంచి గుర్తింపు ఉంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారు. జిల్లాలోనే కాక రాష్ట్రంలోనూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ఎప్పటికప్పుడు తన నిరసన గళాన్ని వినిపించారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీఆర్ఎస్ అసంతృప్త నాయకుల్ని కాంగ్రెస్లోకి తీసుకురావడంలో మల్లు రవి పాత్ర కీలకమనే చెప్పాలి. మాట కరుకైనా సూటిగా చెప్పే వ్యక్తిత్వం, జిల్లాపై మంచి పట్టున్న నాయకుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక బీజేపీ విషయానికొస్తే ఇటీవలే బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ కుమార్ పేరుని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడింది. నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తరపున బీఎస్పీ నుంచి ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. దీంతో 3 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించడంతో ఆయా పార్టీలు గెలిపే లక్ష్యంగా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం మల్లు రవి గెలుపు నల్లేరు మీద నడకేనని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.